కరీంనగర్ జిల్లాలో నకిలీ మెటా క్రిప్టో కరెన్సీ కేసు కలకలం సృష్టిస్తుంది. నకిలీ యాప్తో మూడింతలు లాభం వస్తుందని నమ్మబలికి కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ మాజీ కార్పొరేటర్తో పాటు 5గురిని అరెస్ట్ చేశారు. కరీంనగర్లో ముకుందలాల్ మిశ్రా భవన్లో జరిగిన అమాలి కార్మికుల జిల్లా మహాసభకు హాజరైన ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు ముందుకు తీసుకువస్తుందని ఆరోపించారు. అదేవిధంగా దశాబ్ద కాలంగా కార్మికులు పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వర్గాన్ని బలిచే 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రాహ్మణ మహిళలు బొడ్డెమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబరాని అంటే సంబరాలతో ఆనందోత్సవాలతో ఆడుతూ పాడుతూ బొడ్డెమ్మ వేడుకలు జరుపుకున్నారు. పొలాల అమావాస్య రోజు గోదావరి నుండి మట్టిని తీసుకువచ్చి బొడ్డెమ్మను తయారు చేసుకుని పూలతో పూజించారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమానికి జడ్జి హాజరై మాట్లాడారు. రాజీ ద్వారా ఇరు పార్టీల వారు తమ కేసులు పరిష్కరించుకుంటే ఇరువురు సంతోషంగా ఉంటారని తెలిపారు. లోక్ అదాలత్లపై అవగాహన పెంచుకొని ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించుకొని సమయం, డబ్బు వృధా కాకుండా చూసుకోవాలని తెలిపారు. కరీంనగర్లో కవిత అనుచరులు జాగృతి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో జాగృతి జిల్లా అధ్యక్షులు జాడి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, యూపీఎఫ్ సభ్యులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కవితక్క నాయకత్వం అవసరమన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల ఇది. ఈ పాఠశాల ఎందరినో మహానుభావులుగా తీర్చిదిద్దింది. పాఠశాలలో 1984 ఎస్ఎస్సీ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం పేరుతో అందరూ కలిశారు. పాఠశాలలో తాము చదివిన క్లాస్ రూమ్లను కలియతిరిగారు. హైదరాబాద్ లిబర్టీ క్రాస్ రోడ్లో బురుగుల రామకృష్ణారావు విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.